ఎంగళప్ప అయ్యా ఇడ్లీ పిండి రుబ్బావా? సగం రుబ్బానండి అయ్యా. ఈ లోపు తమరు పిలిచారు కదండి. మరి రోడ్డు మీద పేడంతా పోగు చేసి పిడకలు చేసావా? పేడంతా పోగు చేసుకొచ్చి సగం పిడకలు చేశారండి అయ్యా. ఈ లోపు తమరు పిండి రుబ్బమన్నారండి అయ్యా. రుబ్బమంటే మాత్రం చేతులతో పిండి రుబ్బేటప్పుడు కాళ్ళతో పేడ దొక్కొచ్చుగా. అంటే చేతులతో పప్పు రుబ్బుతూ కాళ్ళతో పేడ దొక్కమంటారండి అయ్యా. ఇడ్లీలు చేస్తూనే పిడకలు చెయ్యి. పిడకలు చేస్తూనే వీధి కుళాలోంచి 100 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పోస్తూనే నా లంగోటులు ఉతికి ఆరేస్తూనే ఈ బట్టలన్నీ ఇస్త్రీ చెయ్యి. చేస్తూనే పోస్తుంటానండి అయ్యా. పోస్తూనే చేస్తుంటానండి అయ్యా. చేస్తూ పోస్తూ ఇడ్లీ సంగతి చూస్తావా? అలాగేనండి అయ్యా. ఇలా ఎంతకాలం చేయాలండి అయ్యా? మీ అయ్య నా దగ్గర చేసిన బాకీ తీరేంత వరకు. మా నాన్న మీ దగ్గర 50 రూపాయలు అప్పు చేసి చచ్చిపోయాడండి అయ్యా. మీరు నాకు 100 రూపాయలు నెల జీతం ఇస్తున్నారండి అయ్యా. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకు నేను చాకరీ చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు 50 రూపాయలు అప్పు తీరలేదండి అయ్యా. నీ అప్పుకి మాసాలు, అధిక మాసాలు, చక్రవడ్డీ, బారు వడ్డీ ఇవన్నీ కట్టి నీ జీతం అందులోంచి తీసేస్తే ఇంకా ఎంత బాగున్నావు తెలుసా? ఎంత ఇవ్వాలండి అయ్యా? 5,000. అంటే ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు చేస్తే తీరచ్చు. అది నువ్వు అంతవరకు ఓపిగ్గా పనిచేస్తే. రే పక్కింటి కోడి మన ఇంటి గోడకి వస్తుందిరా. నువ్వు వెళ్ళి లటక్కని పట్టుకుని బొచ్చు వీకి కూరని పట్టుకొచ్చావు అనుకో, నేను ఇడ్లీలో నలుచుకు తింటా. కోడి కూర ఇడ్లీలో నంచుకొని తింటారండి అయ్యా. ఏమి టేస్ట్ అండి అయ్యా. హలో నమస్తే బోడి చెంబులింగం జీ. అబ్బా నా పేరు చెంబులింగం కాదురా, శంభులింగం. అరే నీకు బాసు ఉన్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి. నాకు ఎట్లా పిలిస్తే ఏమైతాయి? వారిని తెలుగు భాష తగలయ్యా. ఇది ఎక్కడ నేర్చుకున్నావురా? అరే మనం పుట్టింది ఆంధ్ర, పెరిగింది బొంబాయి. నాకు తెలుగు భాష ఫస్ట్ క్లాస్ అని బొంబాయి అంతా అంటాయి. సరే సర్లే. కూరగాయలు ఏం తెచ్చావు? సొరకాయ? సొరకాయలే. ఆ నాగరాజు అని తలకాయ ఉన్నాయి. అక్కడ పరీక ఇక్కడ తెచ్చేవిట్రా. నీకు రామస్వామి ఉన్నాయి, నాకి హనుమాన్ వచ్చినాయి. అబ్బాయి వస్తున్నట్టున్నాడు, తీసుకెళ్ళి అక్కడ బాయ్. కుండీలో పెడతాయి. లేదు వంటింటి పెట్టు. నానా ఏంటన్నా? కాలేజీ కార్ తీసుకెళ్తాను. నువ్వు చదివే ఇంతోటి చదువుకి కారు ఒకటి. సరే ఓ పని చెయ్యి, ఇంజిన్ ఆన్ చేయకుండా నడుపుకో. ఇంజిన్ ఆన్ చేయకుండా కార్ ఎలా నడపడం? సింపుల్. మన ఎంగళప్ప కానీ ఎంట తీసుకెళ్ళు. అప్పు వచ్చినప్పుడు తోయమను, డౌన్ వచ్చినప్పుడు బ్రేకులు తొక్కుంటూ స్టీరింగ్ కంట్రోల్ చేసుకో. ఓ పని చేస్తా. ఏంటది? నడిచి వెళ్తా. వద్దు, పరిగెత్తుకెళ్ళు. కారులో వెళ్తున్న ఫీలింగ్ ఉంటది. ఇదిగో కాఫీ తీసుకోండి. సర్లే, నీ ముద్దులు కూతురు ఎక్కడ? ఎరా ఇదేనా ఈజిప్ట్ నుంచి రావడం? ఈజిప్ట్ నేను ఎందుకు వెళ్ళాను? ఈసారి నా టూరు థైలాండ్, పోలాండ్, మదర్లాండ్, స్విట్జర్లాండ్. ఏంటి నువ్వు స్విట్జర్లాండ్ వచ్చావా? మరి నాకు అక్కడ తగలలేదు. మరి అదే నీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నా ఫ్లైట్ ఎయిర్ లో ఉందిలే. అట్టుకుంటూ తింటూ కిటికీలో నుంచి తొక్కి కొట్టా, తగల్లా? అరటి తొక్కతో కొట్టింది నువ్వు? ఎవడో ఎదవ అనుకొని వియత్నాం లో వెండి చెప్పి విసిరేశాను కదరా. చెప్పు సంగతి వదిలేయి. చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్లు ఇవ్వాలి కదరా. ఎంత సంపాదించా? చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్ల? అలగపాంట మీద బావగారు పెడాల్సిన బంగారు విమానం 300 కోట్లు అవుతుంది. బంగారు విమానం? ఏ ఎండి విమానానికి గోల్డ్ కోటింగ్ అయితే పోదా? పోద్ది. ఏదో రోజు గోల్డ్ పోయి ఎండి బయటపడుతుంది. అప్పుడు మా పరువంత సంఖ్యలాగిపోతుంది. ఓర్ నాయను, ఈ సంగతి ముందే తెలిస్తే చంద్రమండలంలో ప్లాట్ల బిజినెస్ చేయడానికి కొన్న 100 ఎకరాలు కొండ మానేసేవాడి కదరా. సర్లేగాను రే, నువ్వు ఇన్ని దేశాలు తిరిగావు కదా, నీ చెల్లెలకో పెళ్లి కొడుకుని మంచోడిని చూసావా? అన్ని దేశాల పెళ్లి కొడుకుని చూశాను, కానీ అందులో చైనా మహారాజు కొడుకు మాత్రం చాలా బాగున్నాడు. ఎబ్బే చైనా వాడా? వద్దురా, వాళ్ళ కళ్ళు చెన్నైరా. రేపు మన ఆస్తి అంతా చూసుకోలేడు. నేను వద్దనుకున్నది వాడు కళ్ళు చూసి కాదు, కట్నం తక్కువ అడిగాయని. అబ్బా ఇంకా ఆపుతారా ఆకాశంలో మీ స్కేటింగ్? అన్నయ్య రేపు నీ పుట్టినరోజు కదా, ఏం స్పెషల్ ఉండమంటావు? నా పుట్టినరోజు అంటే ఏంటి? నీ పుట్టినరోజు కదా. ఏ నీ పుట్టినరోజు కదా? నీ పుట్టినరోజు కదా. నీ పుట్టినరోజు కదా? మీ ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు రావడం నా చావుకొచ్చింది. ఏంట్రా ఇది? మా అయ్య మీ దగ్గర చేసిన అప్పు అండి. ఈ అప్పు తీసేసి మీ దగ్గర ఎట్టి చాకరీ మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. అది సరే, ఎంత డబ్బు నీకు ఎక్కడిది? మాకొక్కగానొక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు అంటే మాకు బోల్డ్ అంత సెంటిమెంట్ అండి. మా తాతల కాలం నాటిదండి. అది అమ్మేసి తీసుకొచ్చానండి. అడ్డెడ్డెడ్డెడ్డి వస్తాను. ఇల్లు అమ్మేస్తే పెళ్ళాం బిడ్డలతో ఎక్కడ ఉంటావురా? మూసీ నది ఉంది కదండి అయ్యా, ఆ డ్రైనేజీలో తెప్ప కట్టుకుని ఉంటామండి అయ్యా. నా దగ్గర నుంచి పోతే నీకు పని ఎవడిస్తారా? బస్ స్టాండ్ లో జీళ్ళు అమ్ముకొని బతుకుతాంలేండి. ఒరే వెంగళప్ప, నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారా? చల్లని చేత్తో చల్లని మంచినీళ్ళు ఇచ్చే దిక్కు ఎక్కడుంది చెప్పు. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను? సరే, పోయే ముందు ఆఖరిసారిగా ఓ పని చెయ్యి. ఆ కుండ తీసుకెళ్లి నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టు. దాహం వేసినప్పుడల్లా నిన్ను తలుచుకుంటూ తాగుతా. అలాగే.
ఓరి నీ అమ్మకడు మడ ఆ కుండ పక్కన కొట్టా అది కృష్ణదేవరాయల కాలం నాటి కుండ. రాయల వారే స్వయంగా మా తాతకి మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారు. దాని విలువెంతో తెలుసా? ఒక్క వరహ అంటే ఇప్పుడు 6,000. పాపం ఇంకో 5 ఏళ్ల వరకు దొరికిపోయాడు. కుండ ఖరీదు 6,000. అంటే 60 నెలల నీ జీతం అన్నమాట. అదేంటండి, ఇప్పుడే కదండి 5,000 ఇచ్చాను. 60 నెలలు ఏంటండి? అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల ఆ. నా పిచ్చి గాని ఇంకా నేను 5 సంవత్సరాలు బతుకుతానండి. మీ దగ్గర పనిచేసేవాడికి అంత ఆయుష్ కూడానా? నేను చచ్చిపోతా. అదేం కుదరదు. ఆ. ఆ బాకీ తీరేంత వరకు నువ్వు చస్తానన్న చావను. అనవసరమైన లసాకు బరబర మానేసి శుభ్రం చేయి. దొడ్లో 100 సిమెంట్ బస్తాలు పెట్టించాను. 5 నిమిషాల్లో షెడ్ లో చేర్చు. 5 నిమిషాల్లో చేర్చాలా? అయితే నీకు 25,000 కావాలన్నమాట. నాకు తెలిసిన చోట వాచ్మెన్ జాబ్ ఖాళీగా ఉంది. రాత్రిపూట జాబ్ చేస్తుంటూ పగలు నీ ప్రయత్నం చేసుకో. వాచ్మెన్ జాబ్ చేసుకుంటే ఏమొస్తుందా బాగా? అక్కడే పెప్పులో కాలేశావు. వాళ్ళ నెలకు 5-6 తక్కువ ఇవ్వరు. 5-6 అవును, వాళ్ళది రాజ కుటుంబం. డబ్బు మంచినీళ్ళ ఖర్చు చేస్తారు. ఇదిగో అడ్రస్, వెంటనే వెళ్ళు. పిఠాపురం రాజావారు ఇంకా రాలేదేమిటి? అవతల పెళ్లి చూపులకు ముహూర్తం మించిపోతుంది. పాన్ షాప్ సుబ్బారావు గారు చెప్పాడుగా అన్ని భారీగా ఉంటాయని. నిజమే. అరుగో విచ్చేశారు. రండి రండి రండి, కోసం కాస్త ఆలస్యంగా వేయించేశారు. అవునవును, జపాన్ లో టిఫిన్ చేసి అమెరికా వెళ్ళి టీ తాగి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. రండి రండి. బావగారు వచ్చాం హీరోగా ఉన్నారు కదక్క. కింద కూర్చుంటారా ఏంటి? పైన కూర్చోండి. నువ్వు అల్లుడు గారికి షర్బత్ ఇవ్వమా? నచ్చిందంటున్నారు. కట్నం ఎంత కావాలో అడగండి. ఇంతకు మీకు ఎంత కావాలో చెప్పలేదు. 2 పూట్ల తిండి పెట్టి ఓ 5-6 ఇవ్వండి. ఇదేమిటండి పెట్టి 5-6 ఇమ్మంటారేమిటి? ఈ కాలం పెళ్లిళ్లకు ఒంటిపూట భోజనమే కదా. వాళ్ళ బంధువర్గానికి 2 పూటల భోజనాలు ఏర్పాటు చేయాలంటున్నారు. కట్న కింద 5-6 కోట్లు అడుగుతున్నారు. ఆహా. అయితే మేము రెడీ. ఖాయం అనమాట. మరి ఇతర లాంఛనాలు? లాంఛనాలు కూడా అసలు నైట్ డ్యూటీ, పరుపు దిండి దుప్పటి, ఓ ఫ్లాష్ ఉన్న టీ ఇస్తే చాలు. చూడపోతే బావగారు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ కాన్సీలో ఉన్నారే. ఇంపోర్టెడ్ పరుపు దుప్పటి ఏర్పాటు చేస్తాం. పరుపు మీద చల్లడానికి కాశ్మీర్ నుంచి గులాబులు తెప్పిస్తాం. పారు నుంచి పరుపు, కాశ్మీర్ నుంచి పువ్వులా? సరే మీ ఇష్టం. ఇంతేనా, ఇంకేమైనా కావాలా? ఓ టార్చ్ లైట్ కూడా కావాలండి. టార్చ్ లైటా? అదే కరెంట్ పోతే లైట్ వేసి చూసుకోవడానికి. అసలే నాకు కొత్త కదా. మొత్తానికి అబ్బాయి రసికుడే. పిఠాపురం జమీందారులా మజాక. అబ్బో ఆడ మీద మీకు పందిరి మంచం రెడీగా ఉంది. ఆ మంచం మీదే తరతరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఓహో, అయితే ఇప్పుడు డ్యూటీ మంచం మీద అనమాట. మంచమా? ఏది మంచం సార్ చూపిస్తారా? అది ఓటితో గట్టితో తేల్చుకుంటాను. పదండి చూద్దాం. పదండి. హలో, పిఠాపురం జమీందారు గారా? ఫ్లైట్ లేట్ అయిందా? అయితే త్వరగా మంచం చూపించండి, డ్యూటీ ఎక్కుతా. ఇంతకు ఎవర్రా నువ్వు? వాచ్మెన్ ఉద్యోగానికి వచ్చిన పిట్టల్లో. పిట్టల్ దొరవా? పిఠాపురం జమీందారు కాదనమాట. కాదు. ఎంత బిల్డప్ ఇచ్చావరా వేతవా? ఒరేయ్ ఒరేయ్, నిన్ను ఇప్పుడే గంతో పేల్చి చంపేస్తా. ఒరేయ్, నిన్ను ఇప్పుడే- బుల్లి పాప, ఆ రోజు నువ్వు హాస్టల్కి వచ్చినప్పుడు పెద్ద డాష్ పెట్టి పడ్డాడే వాడు. ఆ రోజు కాంప్లైంట్ బాయ్ లాగా యాక్ట్ చేసి తప్పించుకున్నాడు కదూ. ఈ రోజు వాడికి ఇస్తాను పెద్ద ఎంఆర్ఎఫ్ టైర్. ఇప్పుడు చూడండి, పోలీసోడా మజాకా సినిమా. ఇంకా వాడిని కొట్టట్లేదంటే ఫస్ట్ హ్యాండ్స్ అప్ అంటాడే. కత్తులతో కదరా హ్యాండ్స్ అప్, తుపాకీతో హ్యాండ్స్ అప్. ఒక్క నిమిషం, లెట్ మీ చెకప్. ఎరా నువ్వు చేతులు ఎత్తవేంటి? ఏవా, ఏం చేస్తాను? టిఫిన్ చేస్తున్నాను కదా సార్. నువ్వు చెప్పావు కాబట్టి చేతులు ఖాళీ లేవు, కాళ్ళు ఎత్తుతా. ఎరా ఆటలాడుతున్నావా? ఎత్తో చేతులు ఎత్తో. ఇద్దరిద్దరిని కలిపి అందరిని కట్టేయండి రా.
అదృష్టం అంటే రాదే. పండుగ నాడు కూడా పాత ముగుడే ఏంటి మీద పడుతున్నా మన నన్నేం చేయమంటావు? అయినా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. అబ్బా లక్ అంటే వాళ్ళదే, మనిద్దరిని కట్టేశాడంటే వేస్ట్ గా. చిచి. రేయ్, మన క్యాండిడేట్స్ అందరూ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారా? ఆడాళ్ళ పోటీ అయిపోయిందిరా. మొగాళ్ళని కూడా ఆడనిచ్చి మనకు ఆడాళ్ళతో పోటీ పెడితే భలే మజాగా లిమ్కాగా ఉండేదిరా. మాజా లిమ్కాయే కాదు, మనం ఆడితే ప్రైజ్ కూడా థమ్స్ అప్. అయితే నాకు 25,000 ఒక్కొక్కలా. 25,000 రూపాయలు మేము నీకెందుకు ఇస్తాం మోహన్ బాబు? ఇవ్వకపోతే ఆడాలతో కబడ్డీ ఆడే ఛాన్సు మీకు నేనెందుకు ఇస్తాను సోహన్ బాబు? ఏంటి, ఆడాలతో కబడ్డీ ఆడే ఛాన్స్ నువ్వు మాకిస్తావా? ఎలా బాబు? మరి అదే ప్లాన్ అంటే. రానా ఏది చెప్పు చూద్దాం. మీరు నేనా? ఆ, ఇట్లా ఆ. ఓకే. Come on, girls. బొమ్మ బొరుసా? నాకు బొమ్మ కావాలి. ఏ బొమ్మ? కబడ్డీ 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 డబ్బులు ఏంట్రా ఇది? అదేనండి, తమరు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కుండపాలు కొట్టాను కదండి, దాని తాలూకా 6,000 అండి. అది 5,000 అండి, పైన 1,000 రూపాయలండి. అన్నట్టు ఉన్న కొంప కాస్త మొన్న ఈ మధ్యనే అమ్మేసానన్నావు, మళ్ళీ ఈ డబ్బు ఎక్కడిది? మళ్ళీ నాకు ఇంకో దరిద్రం కలిసి వచ్చిందండి. మా మామకు ఒక ఇల్లు ఉందండి, నా పెళ్ళాం తప్ప మా మామకి ఇంకెవరు లేరండి. భగవంతుడి దయవల్ల వాడు నేను చచ్చిపోయాడండి. ఇవాళ ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చారండి. మీ ఎట్టి చాకరికోదన్నావు, నన్ను వదిలేదురు బాబు. రేయ్, నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? సర్లే, నువ్వు పోతే నాకు మాత్రం ఎవరున్నారు? ఆ టీవీ ఇక్కడ పెట్టేళ్ళు. టీవీయా? ఎంతండి దాని రేటు? 25,000 రా. 25,000? అయ్యో, 25,000 చేసినా మీ వెట్టి చాకరి తీరదు తండ్రి. నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టు బాబు. మరి అదే మనిషి నాకు అంత అనుమానం పనికిరాదు. ఎదవన్నారు ఎదవని. సర్లే, పోతే పోతే ఏసీ ఆన్ చేసిపో. ఏసీయా? అదెంతండి? ఎంత? 35,000. 35,000? తండ్రి, 2 జన్మలు సేవ చేసినా మీ వెట్టి చాకరి తీరదు నాయన. మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టు బాబు. అమ్మో, ఏసీ నా వల్ల కాదు తండ్రి. రేయ్, తెగ దురద పెడుతుందిరా.
కసుకోకరా. గోకటంలో ఫిట్టింగ్ ఏ ఉంటదిలే. ఎక్కడే గారు? ఇక్కడ ఇక్కడ ఇక్కడండి. అది ఆహాహా. ఏందో, కింద తడి తగులుతుందండి రా. నీళ్ళు ఏమైనా పడ్డాయేమో చూడు. ఇక్కడ నీళ్ళు గారు. కడిగేటప్పుడు ఏమైనా పడ్డాయేమో. గోగిన గీగిన నీ చెయ్యిరా. అర్రే దుంపదేగా ఇక్కడ చేమలు గుర్తొస్తున్నాయి రా. సేవలు లేవండి. కొంచెం పైకి రా. ఇంకా పైకండి. ఇంకా పైకి. అక్కడ హలో, నమస్తే. నమస్తే. బాక్సింగ్ పోటీలో పాల్గొంటావా? ఈ పర్సనాలిటీతో నేను ఫైటింగ్ చేయాలా? ఊరుకోండి సార్. జస్ట్ ఫ్రెండ్లీ ఫైట్ అంతే. ఫ్రెండ్లీ ఫైటా అంటే? అంటే నువ్వు నా చేతిలో ఓడిపోయినట్టు నటిస్తావు. ప్రైజ్ మనీ 50-50. ఇదేదో బాగున్నట్టుంది. నన్ను కొట్టరు కదా? కొట్టను. ఎప్పుడు? ఇప్పుడే. అయితే పదండి. ఏంటి? ఎక్కడుంది? అదిగా. అవును నేనే. నువ్వు డబ్బు కోసం బాక్సింగ్ చేయనక్కర్లేదు. అది కాదు. నేను మా ఇంట్లోంచి డబ్బు నగలు ఎత్తుకొచ్చేసాను. మనం ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. మరి వీటి సంగతి ఏం చేద్దాం? సార్ ఏంటి సార్ అది? ఇది మహిమ గల మంత్రదండం. ఓహో, దీని మహిమ వల్ల ప్రతిసారి నేనే గెలుస్తా. వస్తా. అలాగే సార్. ఆ తాళం చెవిటివు. నాన్న వస్తున్నట్టు. ఎక్కడ దాక్కోను? ఇలా రా, ఇక్కడ దాక్కో. ఎంత తీసుకురా తాళం? ఏంట్రా అట్టే గుర్తున్నారు? ఏం లేదే. కొత్త సోఫా కదా, కొంచెం స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువగా ఉంది. అదే సంగతి. కాఫీ ఇవ్వరా. భోజనం అంటే ఇలా, కాఫీ అంటే వద్దు. మీ ఇద్దరికి బుద్ధి రావాలంటే ఇవాళ మీకు భోజనం కట్. కాఫీ తాగండి. అయ్యగారు మీకు ఫోన్ అండి. లింగంజీ, నీకి కొడుకుకి బాగా చేష్టలన్నీ చేస్తాయి. కాఫీ తీసుకుంటాయి. మీకి కాఫీ తీసుకుంటాయి. వదులు. కాఫీ కాఫీ తీసుకో. పైకి పైకి
కొంచెం కిందకి ఇదిగో. కాదు కాఫీ మంచిగా ఉన్నాయి. ఒక్క కాఫీ రెండు చేతులతోనే తాగుతాయి. మాకు ఈ పూట భోజనం వద్దు, నువ్వు వెళ్ళు. ఇంకా రాకు. వెంకటరాడు వెంకటరాడు లే. సారీ వెంకట్రావుడు. మా నాన్న వచ్చేసరికి ఏం చేయాలో తోచగా నా గుండెల మీద కూర్చున్నారనమాట. మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలియదు. రేపు నీకు మా చెల్లి గుళ్ళో పెళ్లి. మీ ఇద్దరు ఆగేసరి వచ్చేయాలి. ఆ సంగతి ఉంటాను. నువ్వు వెళ్ళి నీ ఏర్పాట్లో ఉండు.